హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థన మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం చర్చిస్తున్నది 16వ అధ్యాయము. సో అందులో మొట్టమొదటి 3 శ్లోకాల యొక్క చర్చ నడుస్తుంది. సో అందులో ఇప్పటిదాకా మనము అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, ఇంకా దానము, 4 దైవీ గుణాల గురించి ఆల్రెడీ మనం చర్చించాము. సో అందరి దగ్గర బుక్ ఉందని నేను భావిస్తున్నాను. బుక్ అన్నా ఆన్లైన్ అన్న మొబైల్లో ఉన్నా కానీ ఓపెన్ చేసుకోండి. అందులో కేవలం జస్ట్ ఈ యొక్క గుణం పేరు చూసి తర్వాత ముందుకెళ్దాం. సో అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. సో నిన్న మనము దానము అనే ఒక దైవీ గుణం గురించి కూడా మాట్లాడాము. 3 గుణాలలో ఉండేటటువంటి దానం గురించి కూడా మనం మాట్లాడాము. ఇప్పుడు మనం ఇవాళ దమ అనే గుణం గురించి చూద్దాం. ఇంకా అనేక గుణాలు దాని తర్వాత ఉన్నాయి. సో 5వ గుణము దమ. సో దమ అంటే సెల్ఫ్ కంట్రోల్. ప్రభుపాదుల వారు ట్రాన్స్లేట్ చేశారు. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి? ఆత్మ నిగ్రహము. సో ప్రత్యేకంగా ఇక్కడ ఇంద్రియ నిగ్రహం గురించి చెప్పబడింది. సో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం అంటే మన మనస్సుని, మన ఇంద్రియములను కంట్రోల్ చేయడం. ఒప్పుకుంటారా? సో ఓవరాల్గా ఇలా కూడా చెప్పొచ్చు, ఇంద్రియములను కంట్రోల్ చేయడం. ఎందుకంటే మనస్సు కూడా ఒక ఇంద్రియమే, సూక్ష్మ ఇంద్రియం అంటారు దాన్ని. ఇంకా అన్ని స్థూల ఇంద్రియములకు మనస్సు లీడర్. సో ఆ విధంగా మనస్సుని మరియు ఇంద్రియములను గనక మనం నిగ్రహించగలిగితే అప్పుడు దమ అనేటటువంటి దైవి గుణం మనలో ఉన్నట్టు లెక్క. సో నిగ్రహించడం అంటే ఏంటంటే దానికి విచ్చలివిడిగా ఇష్టం వచ్చినట్టు కార్యం చెయ్యనివ్వకుండా మన బుద్ధి ప్రకారము మనం అనుకునే ప్లాన్ విధంగా కార్యం చేయించుకోవడం అన్నమాట. రైట్. సో మనం ఇవాళ ప్లాన్ చేసాం, ఓకే ఇవాళ నేను ఈ టైంకి లేవాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇది నా ఆధ్యాత్మిక స్కెడ్యూల్. కానీ మనసు చెప్తుంది పర్వాలేదు, ఇప్పుడు ఆకలిగానే ఉంది, కొంచెం ఎక్స్ట్రా తినేయచ్చు, ఇంకా లేటు పడుకున్నా పర్వాలేదు, లేటుగా లేచినా పర్వాలేదు, ఎనీ మల్టిపుల్ థింగ్స్ మైండ్ చెప్తుంది. ఎప్పుడెప్పుడు ఇంద్రియములు కూడా డిమాండ్ చేస్తాయి. కడుపు నిన్న తర్వాత కూడా ఇంకొకటి తింటే ఏమవుతుంది, ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా ఇంద్రియములు ఇంకా మనసు మనం అనుకున్న విధంగా నడవాలి, కానీ మనము ఇంద్రియములు అనుకున్న విధంగా నడవకూడదు. సో అక్కడే దమ అనేది వస్తుంది. ఇంకా ఇది దైవీ గుణం. ఎందుకంటే రాక్షసుల ఇంద్రియములు మనసు రెండు కంట్రోల్లో ఉండవు, అందుకని వాళ్ళు రాక్షసులు. ఆ, సో ఆ విధంగా. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా గృహస్థుల కోసము ఇది చాలా ఇంపార్టెంట్ గుణము అని చెప్పారు. ఎందుకంటే మీరు వేరే ఆశ్రమాలలో చూస్తే ఇంద్రియ భోగం చేయడానికి ఫెసిలిటీ ఆల్మోస్ట్ జీరో ఉంది. ఒక బ్రహ్మచారి ఏం ఇంద్రియ భోగం చేయగలుగుతాడు చెప్పండి? తన తిండి లిమిటెడే, లైఫ్ స్టైల్ లిమిటెడే, నేల మీద పడుకుంటాడు. ఆ, ఇంకా స్త్రీ భోగం చేసే అవకాశం కూడా తనకి లేదు. ఆ, సో ఆ విధంగా బ్రహ్మచారి, సన్యాసి అండ్ వానప్రస్థ. వానప్రస్థ కూడా ఆ, అందులో చాలా ఇంద్రియ నిగ్రహం ఉంది. ఎందుకంటే తను అంతా వదిలేసి అడవికి వెళ్ళిపోవాలి.
సో అడవిలోకి వెళ్తే ఇంద్రియములు చెప్పొచ్చు, నాకు ఇవాళ పానీపూరి తినాలనిపిస్తుంది, లేకపోతే ఇంట్లో వేడి వేడిగా మంచి కూర తినాలని ఉంది, కానీ యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద ఫారెస్ట్. సో కందమూలాలు తిని బ్రతకాలి. సో ఆ విధంగా ఇంద్రియములు ఆటోమేటిక్గా కంట్రోల్లో వస్తాయి. కానీ ఓన్లీ గృహస్థాశ్రమంలో ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎసర్ను తిండి పరంగా, పడుకునే పరంగా, డబ్బు పరంగా, ఆ, స్త్రీ పురుష సుఖ పరంగా అండ్ ఎవ్రీథింగ్. సో అందుకనే జస్ట్ బికాస్ ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేయాలని రూల్ లేదు. సో అందుకనే జస్ట్ బికాస్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ డజంట్ మీన్ యూ విల్ బై అండ్ స్పెండ్ ఇట్, రైట్? సో సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే ఏంటి? మన శరీరానికి అవసరపడేటటువంటి, అంటే శరీరాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత అవసరమో అంత మాత్రం చేస్తే చాలు. అనవసరంగా ఎక్స్ట్రా వెగెంట్ చేసి మనము ఇంద్రియములకు మరియు మనస్సుకు ఇంకా ఫ్రీడమ్ ఇవ్వకూడదు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ప్రత్యేకంగా ఏమన్నారంటే, దమ అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఇంద్రియ భోగము నియమానుసారముగా చేయాలి అని చెప్పారు. జస్ట్ బికాస్ దెర్ ఇస్ అ ఫెసిలిటీ డజంట్ మీన్ యూ విల్ ఎంజాయ్. సో ప్రత్యేకంగా ప్రభుపాదుల వారు చెప్తారు ఇక్కడ, ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉండేటటువంటి సంతానాన్ని కనాలనేటటువంటి భావంతోనే వాళ్ళు సంభోగం చేయాలి అనేటటువంటి పాయింట్ ప్రభుపాదుల వారు చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో అలా ఆ, ధర్మా విరుద్ధో కామోస్మి భరతర్షభ. ఆ, సో ఆ ఉన్నతమైన ఉద్దేశంతో చేస్తే అటువంటి ఆ, కార్యము అది ఇంద్రియ భోగం కింద రాదు అని ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భగవంతుడు కూడా ఈ విషయాన్ని చెప్పారు. సో ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు దిస్, బీట్ ఈటింగ్, స్లీపింగ్, అన్ని చోట్లలో కూడా వీ షుడ్ ఓన్లీ టేక్ వాట్ ఈస్ రిక్వైర్డ్, బేర్ మినిమం. ఎస్ ఆర్ నో? దాని తర్వాత యజ్ఞ, దమ తర్వాత నెక్స్ట్ గుణం ఏంటి? యజ్ఞ. సో యజ్ఞ, బై ద వే, దమలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అల్టిమేట్గా మన మనస్సులు, మన ఇంద్రియములు ఎప్పుడు నిగ్రహంలో వస్తాయంటే, దాన్ని మనం ఎప్పుడైతే భగవంతుడి సేవలో పెడతామో అప్పుడే. మనం ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నా, ఇంకా పెద్ద పెద్ద టెక్నిక్స్ వాడినా కానీ అవి నిగ్రహంలో రావు. ఎప్పుడైతే పూర్తి నిగ్రహం కావాలంటే ఆ, సేవోన్ ముఖేహి హృషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. సో రిషిక్ అంటే ఇంద్రియములు. సో ఈ ఇంద్రియములను ఋషికేశుడి యొక్క సేవలో పెట్టాలి. అప్పుడు ఈ ఇంద్రియములు శుద్ధమవుతాయి, మనసు కూడా శుద్ధమవుతుంది. దాని తర్వాత యజ్ఞ. సో ఇది కూడా గృహస్థుల కోసం ప్రత్యేకంగా చెప్పారు. సో ఇప్పుడు ఈ మూడు ఏవైతే వచ్చాయో, దానము, దమ, యజ్ఞ, ఇవి మూడు గృహస్థుల కోసం అని చెప్పబడ్డాయి. దానికంటే ముందు ఏవైతే ఉన్నాయో అభయం, ఇదంతా కూడా ఎవరి కోసమో? సన్యాసి ప్రత్యేకంగా. జనరల్గా గృహస్థాశ్రమంలో బికాస్ ఒక వ్యక్తి తను ఎంతో మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటాడు, తన దగ్గర డబ్బు ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, కాబట్టి తనకి నన్ను రేపు ఎవరు చూసుకుంటారు అటువంటి భయం చాలా తక్కువ ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది? ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకు ఉంటుంది, ఎస్పెషల్ లైక్ సన్యాసి ఫర్ ఎగ్జాంపుల్. సో ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్తారు, ఒక సన్యాసి ఒకవేళ అనుకుంటున్నాడు అనుకోండి, అరే నేను ఇప్పుడు అకస్మాత్తుగా ఫ్యామిలీ వదిలేసి అంతా వదిలేస్తే రేపు నాకేమైనా అయితే ఎవరు చూసుకుంటారు, అకస్మాత్తుగా నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. ఆ, అలాంటి భయం ఉంటే ప్రభుపాద్ సేస్ అటువంటి వ్యక్తి సన్యాసం తీసుకోకూడదు, తను ఇంకా క్వాలిఫైడ్ అవ్వలేదన్నమాట. సో సన్యాసి అంటే హీ హాజ్ నో ఫియర్ ఎట్ ఆల్. ప్రభుపాదులో ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చారు తాత్పర్యంలో? నేను ఒకవేళ పూర్తిగా చీకటితో ఉండేటటువంటి అడవిలో ఒంటరిగా ఉన్నా కానీ కృష్ణుడు నన్ను కాపాడుతాడు అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళే సన్యాసం తీసుకోవాలి. వాట్ అ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్ దిస్ ఇస్. సో నాట్ జస్ట్ అఫ్ కోర్స్ సన్యాసి అంటే జస్ట్ నాట్ జస్ట్ సన్యాస ఆశ్రమం, బట్ సన్యాసత్వం అనే భావము అది గృహస్థులకు కూడా ఉండొచ్చు. గృహస్థాశ్రమం నుండి కూడా అంబరీష్ మహారాజ్ వాజ్ వెరీ వెరీ క్లియర్, ఈయన దుర్వాసముని ఏదేం చేసినా కానీ నేను కృష్ణుని తలుచుకుంటే ఆయన నన్ను కాపాడతారు. సో ఈజ్ యాజ్ గుడ్ అస్ సన్యాసి. బాహ్యంగా తను క్షత్రియ వస్త్రాలు వేసుకున్న తన భావం మాత్రం సన్యాసి భావం అన్నమాట. సో అది మనం కూడా పెంపొందించుకోవాలి. మనకైతే గృహస్థాశ్రమం నుండి కూడా ఇన్ని భయాలు ఉంటాయి.
రేపు ఏమవుతుంది, పిల్లల పెళ్ళిళ్ళు చేయించాలి, రేపు జాబ్ పోతే ఏంటి, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, బయట ఉన్నారు, నన్ను చూసేవాడు లేడు, ఎక్సెట్రా. ఇప్పుడు అల్టిమేట్లీ డివోటీ ఈస్ ఫియర్లెస్. డివోటీ డిపెండ్స్ ఆన్ కృష్ణ, అండ్ కృష్ణుడి ద్వారా అన్ని అరేంజ్మెంట్స్ వచ్చేస్తాయి. ఎస్. సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ నీడ్ టు హ్యావ్. అవశ్య రక్షిబే కృష్ణ. అండ్ దాని తర్వాత ఇప్పుడు యజ్ఞము అనేది కూడా ఏదైతే ఉందో దమ తర్వాత, అది కూడా గృహస్థుల కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. ఏంటది? మనం అందరం కూడా గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయడానికి రిసోర్సెస్ కావాలి, సామాగ్రి కావాలి, చాలా డబ్బు కావాలి. ఇదంతా కూడా గృహస్థుల దగ్గర ఉంటుంది. అవునా? ఎందుకంటే బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళందరూ కూడా భిక్షము మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళ దగ్గర సొంత రిసోర్సెస్ ఉండవన్నమాట. సో ఆ విధంగా యజ్ఞము చేయాలి. సో అందుకనే గృహస్థులకి అగ్నిహోత్ర యజ్ఞాలు ఇవన్నీ కూడా పురాతన కాలంలో చేయించేవారు. కానీ కలియుగంలో అదంతా కూడా సాధ్యము కాదు. ఎందుకు? టైం లేదండి. యజ్ఞం చేయడానికి టైం లేవు, యజ్ఞం చేయడానికి డబ్బు లేదు, ఇంకా మోర్ ఓవర్ యజ్ఞం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు చేయాలి? దానికంటే బదులు మంచిగా రిలాక్స్ అయితే బాగుంటుంది. ఆ, స్వాహ స్వాహ చేసి ఏమొచ్చింది లాస్ట్కి? నాతో పాటు ఉన్నవాడు చూడండి, వాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఇల్లు తీసుకున్నాడు, కారు తీసుకున్నాడు. ఇది నడుస్తుంది కలియుగంలో. ఏం యజ్ఞం చేస్తాడండి? సో అందుకనే కలియుగంలో బెస్ట్ ఏంటి? సంకీర్తన యజ్ఞం. అది మాత్రం చేస్తే చాలు. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ యజ్ఞము చేయడానికి ప్రయత్నించినా కానీ అది సాధ్యం కాదు. అసలు ఒక వ్యక్తి వచ్చాడు, నేను చేస్తాను ప్రభుజీ, నేను చాలా యూనిక్ అనమాట. సో ఫస్ట్ పర్ఫెక్ట్ బ్రాహ్మణుని పట్టుకొని రావాలి మీరు. తనలో ఉచ్చారణ దోషాలు ఉండకూడదు. సెకండ్, శుద్ధమైన సామాగ్రి తీసుకురావాలి. నెయ్యి, వెన్నె అంతా కూడా శుద్ధంగా ఉండాలి, పాలు. ఇంకా మూడవది, అందులో ఉండేటటువంటి వ్యక్తి, యజ్ఞం చేసే వ్యక్తికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి, తను కొన్ని నియమాలు పాటించి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి యజ్ఞానికి ఒప్పుకోరు. ఎస్. సో ఆ విధంగా ఇవన్నీ కూడా పెట్టామనుకోండి, కలియుగంలో ఇది సాధ్యమే కాదు. ఎస్. సో అందుకనే కలియుగంలో సంకీర్తన యజ్ఞం అనేది చాలా చాలా ఈజీ. ఎందుకంటే దాంట్లో ప్రీ రిక్విసిట్స్ ఎక్కువగా లేవు, ఎక్కువగా అర్హతలు అవసరము లేదు సంకీర్తన యజ్ఞం చేయడానికి. ఉమ్, ఈ సంకీర్తన యజ్ఞం అనే పదము భాగవతంలో వస్తుంది. ఏదో ప్రభుపాదులు ఎవరు సృష్టించారని అనుకోకండి. ఉమ్, ఎక్కడొస్తుంది భాగవతంలో? యజ్ఞైర్ సంకీర్తనై ప్రాయైర్ అని వస్తుంది. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞైర్ సంకీర్తనై ప్రాయైర్ యజంతి సుమేధస. కలియుగంలో సుమేధస అంటే పర్ఫెక్ట్ బుద్ధి కలిగిన వాడు, మేధస అంటే బుద్ధి కలిగిన వాడు, సుమేధస అంటే పర్ఫెక్ట్ బుద్ధి కలిగిన వాడు. ఏం చేస్తాడు కలియుగంలో? అగ్నిహోత్ర యజ్ఞాలు, ఆ యజ్ఞాలు, ఈ యజ్ఞాలు కాకుండా సంకీర్తన యజ్ఞం చేస్తాడు. ఎందుకంటే ఇది అందరికంటే ఈజీ. దీంట్లో ఎటువంటి బ్రాహ్మణుల మీద డిపెండెన్సీ లేదు, రీసోర్సెస్ మీద కూడా డిపెండెన్సీ లేదు. మీరు సంకీర్తన యజ్ఞం చేయాలి, నామజపం చేయాలంటే మీరు ఏదో పెద్ద పెద్ద కొనుక్కొని రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏమీ అవసరం లేదు. ఇంకా అర్హత, అది కూడా అవసరం లేదు. ఎంత పెద్ద పాపాత్ముడైనా కానీ తను భగవంతుడి నామజపము చేయొచ్చు. మా యొక్క ప్రీచింగ్ కార్యాలయాల్లో ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు అడుగుతారు, ప్రభుజీ మీరు జపం చేయమని చెప్పారు, మాల తీసుకోమన్నారు, కానీ నేనైతే నాన్ వెజ్ తింటున్నాను, జపం చేయొచ్చా? 100% చేయొచ్చు. సో జపం చేయడానికి అది ఆపాల్సిన అవసరము లేదు. మరి ఎలా? జపం చేస్తూ చేస్తూ ఉంటే అన్ని చెడు అలవాట్లు పోతాయి. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఆ విధంగా ఎటువంటి అర్హత కూడా అవసరం లేదు. ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నప్పటికీ తను నామ సంకీర్తన ఖచ్చితంగా చేయొచ్చు, సంకీర్తన యజ్ఞము ఖచ్చితంగా చేయొచ్చు. సో ఆ విధంగా ఈ యజ్ఞము మనందరం కూడా చెయ్యాలి. రైట్. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ యజ్ఞము హయ్యెస్ట్ బెనిఫిట్ని ఇస్తుంది. అంటే ఏదైతే చాలా తక్కువ ధరలో దొరుకుతుందో జనరల్గా, దాంట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అయి ఉంటుంది. అందరు ఒప్పుకుంటారు. ఒక చోట అందరు 50 రూపాయలకు అమ్ముతుంటే ఈయన 10 రూపాయలకు అమ్ముతున్నాడు అనుకోండి. సో ఫస్ట్ మీకు మైండ్లో డౌట్ రావాలి, ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. వీడు 10 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే ఏదో ఉంది. మీరు 10 సార్లు చెక్ చేసి తీసుకోవాలి. అవునా? కానీ ఈ సంకీర్తన యజ్ఞం చేయడానికి అర్హత అవసరం లేదంటున్నారు. ఎప్పుడెప్పుడైతే ఒక్కసారి భగవంతుడి నామం తీసుకుంటే కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతామని చెప్తున్నారు.
ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకోకూడదు. అలా అనుకుంటే అపరాధము. ఏ అపరాధము? ఐదవ అపరాధం. ఏంటది ఐదవ అపరాధం? ఎవరు చెప్తారు? టు కన్సిడర్ ద చాంటింగ్ ఆఫ్ గ్లోరీస్ ఆఫ్ ద హోలీ నేమ్ టు బి అన్ ఇమాజినేషన్. అవునా? తెలుగులో ఎలా అనాలో తెలియదు నాకు. సో భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని మనోకల్పితంగా భావించడం అన్నమాట. ఆ? అది అలా కాదు, మనోకల్పితం కాదు. నిజంగానే ఒక్కసారి కూడా నిస్సహాయ భావంతో చేస్తే భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంది. సో మనలో ఎంతమంది నిస్సహాయ భావంలో చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న. రైట్. సో ఆ విధంగా మనం సంకీర్తన యజ్ఞం చేయాలి. మనందరికీ అది బెస్ట్. కలియుగంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఆఫర్ ఇవ్వబడింది అనమాట. దాని తర్వాత స్వాధ్యాయ అని చెప్పారు. హ్మ్? ఇది ఏడవ దైవీ గుణము. స్వాధ్యాయ అనేది ప్రత్యేకంగా బ్రహ్మచారీస్ కోసం చెప్పారు. ఎందుకంటే ఆ స్టేజ్లో స్టూడెంట్ లైఫ్. బ్రహ్మచారి అంటే ఏదో ఆరెంజ్ వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నారని అనుకోకండి. దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ బ్రహ్మచారి కేవలం. యాక్చువల్లీ బ్రహ్మచారి అంటే స్టూడెంట్ లైఫ్ అని చెప్తారు ప్రభుపాదుల వారు. ఒక దశ అనుకోండి, జీవితంలో ఒక స్టూడెంట్ దశ ఉంటుంది. దాని తర్వాత మీరు ఒక కంపెనీలో పనిచేస్తారు. సో ఆ విధంగా స్టూడెంట్ దశలో ఉన్నప్పుడు స్టూడెంట్ కార్యం ఏంటి? స్వాధ్యాయన, చదవడం, జ్ఞానం పొందడం. చిన్న వయసు నుంచే తను అధ్యయన చేయాలి, స్వాధ్యాయం చేయాలి. సో ఈ స్వాధ్యాయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఇది బ్రహ్మచారుల కోసం చెప్పబడింది. ఇంకా వారి యొక్క మనసుని, బుద్ధిని వాళ్ళు వైదిక గ్రంథాలు చదవడానికి ఉపయోగించాలి. అట్ ద సేమ్ టైం గృహస్థులు కూడా చేయాలి. కానీ తేడా ఏంటి? గృహస్థులు, బ్రహ్మచారులు ఎంత డీప్గా వెళ్తారో శాస్త్రాలలో మనం అంత వెళ్ళే మనకి అంత టైం ఉండదు. ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక బ్రహ్మచారి రోజంతా శాస్త్రం చదవచ్చు. ఈజ్ మెంట్ టు డూ దాట్. కానీ గృహస్థులు చేయరాదు రోజంతా కూడా. ఆల్దో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు చేయలేకపోతారు. ఎందుకంటే ఇంట్లో పని ఉంటుంది, మరి ఆఫీస్ పని ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే కూడా అందులో మన టైమే పోతుంది. అవునా కదా? సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అలా అంత డీప్గా వెళ్ళే అవకాశం ఉండదు. మోస్ట్లీ అందరికి ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు ఒకవేళ మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టారు, ఇంకా చిన్నప్పటి నుంచి అన్ని రెడీగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నారు. సో మీకు టక్కున వెంటనే ఏమర్థమవుతుంది? అసలు డబ్బులు సంపాదించుకోవడం కోసం కష్టపడే అవసరం యాక్చువల్గా లేదు. సో నా జీవితం అంతా నేను కృష్ణ భక్తిలో ఎదగడానికి ఉపయోగిస్తా. దిస్ ఇస్ మెచ్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్. ఒక వ్యక్తి అనవసరంగా కష్టపడకూడదు డబ్బులు సంపాదించడానికి. ఎస్, ఇఫ్ ద ఫెసిలిటీ ఈస్ ఆల్రెడీ దేర్, దెన్ వన్ కెన్ ఫోకస్ ఆన్ కృష్ణ కాన్షియస్నెస్. అలా ఉండాలన్నమాట. సో అలా ఆ, వైదిక ఆ, జ్ఞానము పొందాలి స్వాధ్యాయము ద్వారా. సో మన కేసులో మనం ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ రీడింగ్ ఎవ్రీడే చేసుకోవాలి. దాట్ విల్ కీప్ అస్ యునో సేఫ్. మన ఇంటెలిజెన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇంకా ప్రత్యేకంగా రీడింగ్ ప్లస్ హియరింగ్. హియరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే రీడింగ్లో యు ఆర్ అలోన్ రీడింగ్, బట్ హియరింగ్లో ఏమవుతుందంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ కలిగినటువంటి వ్యక్తి ద్వారా వినడము, ఆ, వేరే వాళ్ళ అనుభూతులు మనం వినడము, సీనియర్స్ ద్వారా ఇది కలుగుతుంది. దాని ద్వారా మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అలా. సో ఇది స్వాధ్యాయము. ఓకే. దాని తర్వాత ఎనిమిదవది తపస్య అని చెప్పారు. సో తపస్య అనేది ఇది మానవుల కోసమే భగవంతుడు ఇచ్చారు. పశువులు తపస్య చేయరాదు. పశువుకి ఆకలి అనుకోండి, అది కంట్రోల్ చేయరాదు, తినేస్తుంది. ఇంకా ఆకలి లేకపోతే మీరు ఎంత పెట్టినా తినదు. దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయన్నమాట. కానీ మానవుడు తపస్య చేయాలి. ఉం? సో తిండి కాడ తపస్య, పడుకునే కాడ తపస్య, నిద్ర కాడ తపస్య, మాట్లాడే మాటలలో తపస్య. సో ఆ విధంగా ప్రత్యేకంగా భగవద్గీతలో 3 రకాల తపస్యల గురించి చెప్పారు. ఎవరు చెప్తారు? ఎనీబడి రిమెంబర్స్? 17th చాప్టర్లో భగవంతుడు చెప్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా క్లాస్లో ఇది. ఎస్, చెప్పండి మైథిలి మాతాజీ. థింక్ గుర్తు రావట్లేదు ప్రభుజీ. ఓకే. దేవయజ్ఞం పితృయజ్ఞం ఇవ ఏమండి? చెప్పండి. దేవ దేవయజ్ఞం పితృయజ్ఞం అది అది అదే మూడు
నేను తపస్య గురించి మాట్లాడుతున్నాను మాతాజీ. తపస్సు 3 రకాల తపస్యలు. జప 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 ప్రభుజీ యజ్ఞం. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. శరీరానికి మనస్సుకి సంబంధించింది అనుకుంటున్నాను ప్రభుజీ. తో శరీరము, మనసు మరియు వాక్కు 3 రకాల తపస్సులు. గుర్తుపెట్టుకోండి. దిస్ వే యూ షుడ్ రిమెంబర్. సో ఫస్ట్ భగవద్గీతలో వర్స్ ఏమొస్తుంది? దేవద్విజగురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహం భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. 3 శ్లోకాలు. ఐ థింక్ దిస్ ఇస్ 17.15, 16 and 17. Maybe somebody can confirm. 14, 15, 16. 14, 15, 16. ఓకే. సో ఈ 3 శ్లోకాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? శరీరం యొక్క తపస్య ఏంటి? దేవ ద్విజ గురు ప్రాజ్ఞ, భగవంతుడు, పెద్దలు, గౌరవనీయులు, వాళ్ళకి ప్రణామం చేయాలి, వాళ్ళ సేవ చేయాలి. పూజనం శౌచం ఆర్జవం, శౌచం శరీరాన్ని క్లీన్గా ఉంచుకోవడం కూడా ఒక తపస్య. సో ఆ విధంగా శరీరాన్ని తపస్యతో మనము శుద్ధీకరించాలి. తర్వాత వాక్కు యొక్క తపస్య ఏంటి? సత్యం మాట్లాడడం, వేరే వాళ్లకు కలత కలిగించేటటువంటి మాటలు మాట్లాడకపోవడం, ఇంకా వేరే వాళ్లకు హితకరమైనటువంటి విషయాలు మాత్రమే మాట్లాడడం, ఇంకా రెగ్యులర్గా అధ్యయనం చేయడం, అది కూడా వాక్కు యొక్క తపస్య. అప్పుడు మన వాక్ శక్తి ఏదైతే ఉందో అది శుద్ధమవుతుంది అనమాట. దాని మనసు యొక్క తపస్సు ఏంటి? ఒక లైన్లో, బీ సాటిస్ఫైడ్. మనసు ఎప్పుడైతే సాటిస్ఫైడ్గా ఉంటుందో అప్పుడు మీ జీవితం సాటిస్ఫైడ్గా ఉంటుందండి. జీవితంలో వచ్చే డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా మనసు ద్వారానే వస్తుంది. అంటే అసంతృప్తి అనేది జీవితంలో ఏదో తగ్గిందని రావట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను రిపీట్ చేస్తున్నాను. జీవితంలో ఏదో మీకు లోటు ఉంది, ఏదో తగ్గిందని రావట్లేదు. మనసు స్వభావమే ప్రతి పరిస్థితిలో అసంతృప్తిగా ఉండడం. అదంటారు కదా, కోటీశ్వరుడు కూడా వాడు అనుకుంటాడు, అరే 9 కోట్లు వచ్చాయి, ఇంకొకటి ఉంటే బాగుండేది, 10 అయ్యేది. దానికంటే ముందు వాడి దగ్గర చిల్లి కావలేదు, ఎవరో వచ్చి 9 కోట్లు ఇచ్చాడు, ఒక్కటి ఉంటే బాగుండేది, దాంట్లో టెన్షన్లో ఉన్నాడు. జస్ట్ దీన్ని అంటారు మనసు స్వభావం. నేను ఎన్నోసార్లు ఉదాహరణ కూడా ఇచ్చాను కదా, 99 క్లబ్. 99 బంగారు కాయిన్స్ ఉన్నాయి, ఒక రాజు పెడతాడు పొలంలో, ఒక వ్యక్తికి దొరుకుతుంది. తన భార్యకి చెప్తాడు, ఏమే ఇటు రావే, 99 కాయిన్స్ ఉంది, ఒక మూట దొరికింది నాకు అని. సో భార్య ఇంకా హస్బెండ్ ఇద్దరు టెన్షన్లో ఉన్నారు, ఇంకొకటి ఎక్కడుంది మరి. సో రోజంతా పొలంలో అది వెతుకుతున్నారు. అది వెతకడానికి వెళ్ళి వచ్చేసరికి చూస్తే ఈ మూట కూడా పోయింది. సో ఏం జరిగింది? 99 కాయిన్స్ ఫ్రీగా వచ్చాయి. అది ఉండకుండా ఒక్కటి ఉంటే 100 అయిపోతే రౌండ్ ఫిగర్ బాగుండే, రౌండ్ ఫిగర్లో 0 ఫిగర్ అయిపోయింది. ఇది మనసు స్వభావం. ఇది ఓ రాజు ఇది తెలియజేయడానికి ఇది చేశాడనమాట ఎక్స్పెరిమెంట్. చూడండి ఏ విధంగా జీవితంలో ఎంత వచ్చినా కానీ ఇది ఒక్కటి ఉంటే బాగుండేది. ఇంకా ఇవాళ పొద్దున నేను స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ క్లాస్ వింటున్నాను ఆన్లైన్లో. సో ఆయన చెప్పారనమాట, ఒకవేళ మీరు కృష్ణుడి ముందు వెళ్ళి, కృష్ణ నాకు జీవితంలో ఇది ఉంటే బాగుండేది, ఇది తగ్గింది, అది ఉంటే, ఇటువంటి ఫీలింగ్ ఏది లేకుండా నా దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో అది నువ్వు నాకు బెస్ట్ ఇచ్చావు, ఇంకా ఇది కూడా పొందే అర్హత యాక్చువల్గా నాకు లేదు, నువ్వు ఎందుకు ఇచ్చావు అనేటువంటి భావం ఉంటే, సచ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ పర్సన్, అడ్వాన్స్డ్ డివోటీ. సచ్ అ వండర్ఫుల్ కాన్షియస్నెస్, రైట్? బికాస్ చెస్ ఆడేటటువంటి టైంలో ఎవరైతే చెస్ మాస్టర్ ఉంటాడో ఆయన ఎలా గెలుస్తాడంటే ప్రత్యేకంగా తను 10 స్టెప్లు ముందు ఆలోచిస్తాడు యాక్చువల్గా. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ అ చెస్ ప్లేయర్ హూజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్ అనమాట. సో ప్రజ్ఞానంద, గుకేష్ ఇండియా నుంచి, వీళ్ళిద్దరు విత్ వెరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు మంచి మంచి వాళ్ళని ఓడించారు, కాల్స్ అన్ని కూడా ఓడించారు. సో దే ఆర్ వెరీ మచ్ అహెడ్ ఆఫ్ ద స్టెప్స్. 10 స్టెప్స్ తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించి వాళ్ళు ఇప్పుడు డిసిజన్స్ తీసుకుంటారనమాట. సో మన జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలను
100 స్టెప్ల ముందు ఏం జరగబోతుందో కృష్ణుడు ఆల్రెడీ తెలుసు కృష్ణుడికి. దాన్ని బట్టి మనకు ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే ఉందో అది ఇచ్చారు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు చాలా బుద్ధిమంతుడు అనే విషయాన్ని మనం స్వీకరించాలి, చెప్పాల్సి వస్తుంది ఇది. మనం బుద్ధిమంతులమే, మంచోళ్ళమే, కానీ మనకంటే ఎక్కువ బుద్ధి ఆయనకుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఎన్నో ప్లాన్లు ఉండొచ్చు, ఇలా అలా అని ఎన్నో, కానీ కృష్ణ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఎనీబడి ఎల్స్. బుద్ధిమతామస్మి, బుద్ధిమంతుడిలో బుద్ధిని నేను అని కృష్ణుడు చెప్తున్నారు. అంత బుద్ధిమంతమైన వ్యక్తి మీ జీవితాన్ని ప్లాన్ చేసినప్పుడు ఆ ప్లాన్ని చెడగొట్టాలనా? చెడగొట్టకూడదు కదా. ఆయన ప్లాన్ ప్రకారం నడవాలి, ఎందుకంటే ఆయన ప్లాను మన కోసం చాలా మేలు చేస్తుంది. అందరికంటే పెద్ద శ్రేయోభిలాషి ఎవరైనా ఉంటే తల్లి కంటే గొప్ప శ్రేయోభిలాషి కృష్ణుడు. తల్లి కూడా శ్రేయోభిలాషే, నో డౌట్, కానీ తల్లి కంటే గొప్ప ఆయన ఎందుకన్నా? అరే, మీరు తల్లిని తక్కువ చేసి చెప్తున్నారా? తల్లిని తక్కువ చేయట్లేదు. తల్లి కూడా మానవ మాత్రులే, తన దగ్గర లిమిటేషన్స్ ఉన్నాయి, అవునా? సో తనకు ఎంత ప్రేమ ఉన్న కోరిక ఉన్నా కానీ తన లిమిటేషన్స్ వల్ల తన సంతానానికి తన కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వరాదు, అవునా? అందుకని ఎంతో మంది తల్లిదండ్రుల ముందు పిల్లలు చచ్చిపోతారు. ప్రేమ ఉంది, అనురాగం ఉంది, కానీ కాపాడలేకపోయారు. ఎందుకంటే జన్మ మృత్యు అనేటువంటి నియమాన్ని వాళ్ళు బ్రేక్ చేయరాదు. ఒప్పుకుంటారా? ఎంత తల్లి ప్రేమ అయినా కానీ ఏదున్నా కానీ తను ప్రకృతిని కంట్రోల్ చేయగలుగుతుందా? చేయరాదు కదా. తన పిల్లల యొక్క కర్మని మార్చగలుగుతుందా? మార్చరాదు కదా. కానీ కృష్ణుడు మార్చొచ్చు, కృష్ణుడు ప్రకృతిని కంట్రోల్ చేయొచ్చు. సో అందుకనే అందరికంటే గొప్ప శక్తివంతమైన శ్రేయోభిలాషి అది భగవంతుడు. సో అంత శక్తివంతమైన బుద్ధివంతమైన శ్రేయోభిలాషి మన కోసము మన శ్రేయస్సు కోరుతుంటే మనం ఆ ప్లాన్ని అనవసరంగా పాడు చేయకూడదు. సో అందుకనే ద డే వెన్ వి గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ అండ్ సే, కృష్ణ నా లైఫ్లో జరుగుతున్నదంట పర్ఫెక్ట్గా నువ్వు ఆర్కెస్ట్రేట్ చేస్తున్నావు, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి? దెన్ యు ఆర్ వెరీ కన్సిడర్డ్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. సో దిస్ ఇస్ ద సాటిస్ఫాక్షన్ వీ నీడ్ టు హ్యావ్ ఇన్ లైఫ్. అండ్ ఇట్స్ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడైతే మనం జీవితంలో సాటిస్ఫైడ్ అవుతామో బై అండర్స్టాండింగ్, ఫేక్గా కాదు. ఫేక్గా అంటే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, దట్స్ అంత చెప్తున్నారు అంతే. ఫేక్గా కాదు, ఒక వ్యక్తి నిజంగానే సాటిస్ఫైడ్ అయితే తన జీవితంలో కనిపిస్తుంది. తను ఎప్పుడు కూడా ఫస్ట్ సిమ్టమ్ ఏంటో తెలుసా? ఎప్పుడు నిరాశ చెందడు. వెన్ ఈ సాటిస్ఫైడ్, వై విల్ ఈ బి డిసప్పాయింటెడ్? ఇది రాలేదు అది రాలేదని. అది వచ్చినా రాకపోయినా నాకు అనవసరం, నాకు వీళ్ళ గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా అనవసరం. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వన్ విల్ నెవర్ బికమ్ డిసప్పాయింటెడ్. తను ఎప్పుడు నిరాశ చెందడు. సెకండ్, తను ఎప్పుడు కూడా వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తాడు, బికాస్ ఆయన సాటిస్ఫైడ్గా ఉన్నాడు కాబట్టి. ప్రచారం అంటే ఏంటంటే ప్రత్యేకంగా మనము ఆ కృష్ణ చైతన్యంలో ఉన్నతమైన భావాన్ని పొందాము కాబట్టి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రీచరే డిప్రెషన్లో ఉన్నాడు అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్? గౌరాంగ్ ప్రభు ఒకసారి చెప్తున్నారు చాలా ఫన్నీగా. ఇనీషియల్ డేస్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ కోసం పంపుతారు సీనియర్లు. సో చాలా అలసిపోతాం ఎప్పుడెప్పుడు ఎండలో తిరిగి, బుక్కులు పోవు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆ? సో ఇలా లాస్ట్లో ఒక డివోటీ, హరే కృష్ణ భగవద్గీత లేనా లేలో. సో ఈ విధంగా సాడ్ ఫేస్ పెట్టి తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట, పొద్దున్న నుంచి బుక్స్ పోవలేదని. సో ఒక డివోటీ వచ్చారు, బాబు రే బాబు, ఆ, నువ్వు డివోటీ అయ్యి ఉండి నువ్వు ఇంత కృష్ణ చైతన్యంలో ఆనందంగా నీ ఫేస్లో కనిపించాలి, కానీ నువ్వే డిప్రెషన్లో ఉంటే వాడు తీసుకునేవాడు కూడా నీ ఫేస్ చూసి తీసుకోడు, వాడు అలాంటి ఫేస్ పెడుతున్నావు నువ్వు. ఆ? నువ్వు ఎంత ఉత్సాహంగా ఉండాలి, కృష్ణుడి కోసం సేవ చేస్తున్నావు, అవునా కాదా? సో ఆ విధంగా వన్ షుడ్ నాట్ బి డిప్రెస్డ్. డిప్రెషన్ మీన్స్ ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ ఫర్గాటెన్ కృష్ణ, దేర్ ఫోర్ యు ఆర్ డిప్రెస్డ్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఇది చిన్నగా అనిపించవచ్చు, ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే ఈ లోకంలో ఎవరు డిప్రెషన్లో వెళ్ళరు. బికాజ్ యూ హ్యావ్ ఫర్గాటెన్ కృష్ణ, కృష్ణుని మర్చిపోయాం కాబట్టి మనం డిప్రెషన్లో ఉన్నాం. అదర్వైజ్ దెర్ ఇస్ నో రీజన్ ఫర్ డిప్రెషన్ ఎట్ ఆల్. సో అందుకనే లెట్ us యాక్సెప్ట్ కృష్ణాస్ ప్లాన్. ఒకటి ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ అక్కడ మనకు అనిపించవచ్చు. ఒక ప్రాబ్లం బేస్డ్ ఆన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్, ఆ ప్లాన్ మనకి అడ్వాన్స్లో తెలీదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఈ విషయం భీష్మ పితామహులు చెప్పారు యుధిష్ఠిర్ మహారాజ్కి లాస్ట్ మూమెంట్లో, బాణాల యొక్క శయ్య మీద పడుకొని ఉన్నప్పుడు చెప్పారు, దయచేసి వినండి యుధిష్ఠిర, వినండి, ఇక్కడ
అమాయకంగా నిల్చొని ఉన్నాడు చూడండి. ఆయన ఎవరో కాదు, ఆద్యో నారాయణ పుమాన్. ఆయనే ఆది నారాయణుడు. కానీ ఇన్ని రోజులు నీ కజిన్గా యాక్టింగ్ చేశాడు, నీ విషయం తెలుసా అని. అయితే యుధిష్ఠిర్ మహారాజ్ టెన్షన్లో, అవునా, నాకు తెలియదే ఈ విషయం, ఈయన భగవంతుడా? అరే, ఉండు ఉండు, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించకు, మళ్ళీ పిచ్చివాడు అయిపోతాను. మంచి మంచి వాళ్ళు ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు, వాళ్ళ మతి భ్రమింపబోయింది, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సో దయచేసి ఆయన ప్లాన్ తెలుసుకోవడం సాధ్యము కాదు అని చెప్పారు. మరి సొల్యూషన్ ఏంటి? ఆయన ప్లాన్ ఫాలో అవ్వండి అంతే. ప్లాన్ తెలుసుకోకుండా కానీ జస్ట్ ఫాలో ద ప్లాన్, దట్స్ ఇట్. అవునా? సో మీరు చిన్నప్పుడు మనం రైలు బండి ఆట ఆడతాం కదా, అందరు ఒకరొకరు వెనకాల పట్టుకుంటారు, ఇలా పోతూ ఉంటారు, రైట్? పెద్దగా ఉందనుకోండి రైలు, సో ఫస్ట్ వాడు ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలియదు యాక్చువల్గా, మనం ముందు ఉండేవాడిని ఫాలో చేస్తాం, అవునా కదా? అంతే, జస్ట్ ఫాలో, మీకు తెలియదు బట్ జస్ట్ ఫాలో, యూ విల్ బి రీచింగ్ ద డెస్టినేషన్. ఎస్ ఆర్ నో? అదేవిధంగా కృష్ణ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఈస్ సింప్లిసిటీ. సో ఎందుకంటే ఈ తపస్య తర్వాత 9th పాయింట్ సింప్లిసిటీ. దాని గురించి సింప్లిసిటీ అని అంటే ఏంటంటే కపటరహితంగా ఉండడము, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో దీని అర్థం ఏంటంటే సారీ, దీనికంటే ముందు నేను చెప్పింది సింప్లిసిటీ కాదు, నేను చెప్పింది సాటిస్ఫాక్షన్ గురించి, కరెక్ట్? సింప్లిసిటీ అంటే కపటరహితంగా ఉండడం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, చెప్పిందే చేస్తాము, చేసేదే చెప్తాం. ఇలాంటి గుణము దైవీ గుణం. లేకపోతే హిరణ్యకశిపుడు కూడా బ్రహ్మదేవుడు రావు, ఆహా బ్రహ్మదేవా అని ప్రార్థన అర్పిస్తున్నాడు, ఆయనకు నిజంగా బ్రహ్మ మీద భక్తి ఉందా? ఆ ప్రార్థన అర్పించే టైం తప్ప వేరే ఎప్పుడు బ్రహ్మదేవుడిని ఆయన పూజించలేదు, ఎక్కడ లేదు భాగవతంలో. సో వాట్ డస్ ఇట్ మీన్? అంత గ్లోరిఫికేషన్ ఇస్తున్నాడు అంటే తనకి యాక్చువల్గా ఆయనతో అవసరం ఉంది, అవునా కదా? దానికోసం అంత చేశాడు. సో ఆ విధంగా ఇట్ ఈస్ సింపుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనమాట. సో అలా ఉండకూడదు డివోటీస్. సింప్లిసిటీ అంటే ఏంటి? కపటరహితంగా ఉండడము, సింపుల్గా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం. సో ఇది, సో ఈ గుణాలు మనం పెంపొందించుకుంటే మనకు కృష్ణ చైతన్యంలో ముందుకెళ్ళడం స్మూత్గా ఉంటుంది. అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఐ కెన్ టేక్ వన్ క్వశ్చన్. సో ఇవాళ మనము సింప్లిసిటీ వరకు చేసాము, ఆర్జవం కంప్లీట్ చేసాం. ఎస్ రమ్య మాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు జపం చేసేటప్పుడు మా లాంటి వాళ్ళకి నిస్సహాయ స్థితి రావాలంటే అంత రాదు కదా ప్రభుజీ. జపం కూడా అంత క్వాలిటీగా ఉండదు, ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి బుక్ రీడింగ్ చేస్తాము, అది అప్పటి వరకే గుర్తుంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే అన్ని మర్చిపోతూనే ఉంటాం ప్రభుజీ. ఎట్లా ప్రభుజీ? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 4 years అవుతుంది. సో దానికి మాతాజీ జనరల్గా ఐ విల్ గివ్ అ వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ దెన్ ఐ లెట్ మీ సెండ్ యూ వన్ వీడియో ఇన్ ద గ్రూప్. ఓకే, జపం క్వాలిటీ గురించి యూ కెన్ ఫోకస్ ఆన్ దట్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకు నిస్సహాయ భావము ఫేక్ చేస్తే రాదు, మనం యాక్ట్ చేయరాదన్నమాట, అది న్యాచురల్గా రావాలి, ఒప్పుకుంటారా? కానీ అది న్యాచురల్గా కూడా రావాలి అని అంటే అసలు అది ఏంటో ఫస్ట్ తెలియాలి. అసలు నిస్సహాయ భావం అంటే ఏంటి? ఇలా ఇలా చేయాలనా? వాట్ ఈస్ దట్, రైట్? అది కావాలంటే అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఫస్ట్ ఉండాలి. ఉన్నతమైన భక్తుల సాంగత్యాన్ని మనం తీసుకోవాలి, ఉన్నతమైన భక్తుల యొక్క లీల చరిత్రము మనం చదవాలి. సో పర్సనల్ అసోసియేషన్ విత్ సచ్ గ్రేట్ డివోటీస్ కెన్ హెల్ప్ అస్ ఇంబైబ్ దోస్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. సో అందుకనే వి షుడ్ రెగ్యులర్లీ టేక్ అసోసియేషన్ ఆఫ్ సచ్ గ్రేట్ డివోటీస్. ఇంకా అది చూసి మనం నేర్చుకుంటాం అనమాట, ఓ ఈ విధంగా నిస్సహాయం అంటే ఇదా అనేప్పుడు అర్థమవుతుంది. ఓకే మాతాజీ. సో రిగార్డింగ్ రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు ఒకటి షేర్ చేస్తాను, గ్రూప్లో చూసుకోవచ్చు. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. ప్రభుజీ.